హాయ్ అండి, అందరికీ ఈరోజు బెల్లం పరమాన్నం చూపిపోతున్నాం. ఇది అందరికీ తెలిసిన రెసిపీ. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. సో 1 గ్లాసు బియ్యానికి 1/4 గ్లాస్ పెసరపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి. నానబెట్టి కుక్కర్కి పెట్టి డబల్ వాటర్, కావాలంటే మీరు 3 గ్లాసెస్ వేసుకోవచ్చు. మరీ మెత్తగా కావాలి అంటే కిడ్స్ ఉంటే ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. సో బెల్లము 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ బెల్లం పడుతుంది. సో తీపి తినే వాళ్ళైతే 1.5 దాకా వేసుకోవచ్చు. సో కరిగిస్తున్నాను నలకలు ఏమన్నా ఉంటాయని. సో నేనైతే 1 గ్లాస్ బియ్యానికి 1/4 గ్లాస్ పెసరపప్పు, మీరు కావాలంటే పెసరపప్పు వేయించుకోండి, నేనేం వేయించలేదు. సో కుక్కర్ స్టీమ్ వచ్చాక పచ్చి పాలు వేస్తున్నానండి. మీరు కావాలంటే బాయిల్ చేసేటప్పుడే వాటరు పాలు వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టచ్చు అనమాట. నేను తర్వాత వేస్తున్నాను. పాలు వేసాక బెల్లం పాకం వడగట్టానండి. సో దాంతోపాటు ఎక్స్ట్రాగా పచ్చెనగపప్పు యాడ్ చేశానండి. పచ్చెనగపప్పు నానబెట్టి హాఫ్ బాయిల్ చేశాను. అవేంటంటే జీడిపప్పు కిస్మిస్ తిన్నప్పుడు ఎలా క్రంచీగా తగులుతుంటాయో ఇవి కూడా అలాగే తగులుతాయి అనమాట. సో టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందన్నమాట, అందుకని వేశాను. సో ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలాచీ పౌడర్ యాడ్ చేశాక బాగా బాయిల్ అవ్వాలి. సో ప్యాన్లో గీ తీసుకున్నాను. గీతో పాటు క్యాష్యూస్, ఎండు ద్రాక్ష, ఒక 4 లవంగాలు, ఆ స్మెల్ అనేది బాగుంటుందన్నమాట. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి. నేనైతే విడివిడిగా జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేయించి గీతో సహా పొంగల్లోకి వేసేస్తున్నానండి. అంతే. కావాలంటే మీరు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. నేనైతే డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక్కసారి నా ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి. టెంపుల్ స్టైల్లో మీకు తీపన్నం ఎలా ఉంటుందో, పరమాన్నం ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందన్నమాట. సో మిగిలిన గీ అంతా వేసేస్తున్నాం దాంట్లోకి. సో ఎంతో టేస్టీ అయిన బెల్లం పరమాన్నం, తీపన్నం రెడీ అండి. చక్కెర పొంగల్ కూడా సేమ్ ప్రాసెస్, చక్కెర వేసుకుంటాం. ఇది బెల్లం పొంగల్ కాబట్టి బెల్లం వేసుకుంటాం. మీకు పాలు ఇష్టం లేకపోతే కంప్లీట్గా మిల్క్ అవాయిడ్ చేయొచ్చు. సో మిల్క్ అవాయిడ్ చేసినప్పుడు బియ్యం నానాల్సిన అవసరం లేదు, ఇంత మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. పలుకుగా చేసుకుంటాం అనమాట. నేనైతే కిడ్స్ ఉన్నారు, మిల్క్తో టేస్ట్ బాగుంటుందని నానబెట్టి చేశాను. సో ఎంతో టేస్టీ అయిన బెల్లం పరమాన్నం రెడీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.